హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మనము కోడిగుడ్లతోటి ఒక గుడ్ల కూర ఎలా చేయాలో చూసేద్దాము. ఇది చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, పట్టా, లవంగా వేసుకొని బాగా వేపుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకును కూడా వేసుకొని అది వేగిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ను సన్నగా తరిగి వాటిని కూడా వేసుకొని మంచిగా వేపుకొని, ఇక్కడ ఆనియన్ వేగడానికి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని ఆనియన్స్ బాగా మెత్తగా పింకిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకొని వాటిని కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని 2 పెద్ద టమాటాల ముక్కలను కూడా వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకొని ఇప్పుడు పసుపు పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేపుకొని మూత పెట్టి టమాటాలు బాగా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా, టమాటాలు బాగా మగ్గిపోయింది. ఈ టమాటాలని ఈ విధంగా గరిటెతోనే బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా పొడి అంటే గరం మసాలా, మిరప్పొడి, ధనియా పౌడర్ వేసుకొని ఇక్కడ కర్రీకి తగిన సాల్ట్ను కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు తిప్పుకొని కోకోనట్ మిల్క్ను కూడా 1/4 కప్పు వరకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని 1 కప్పు వరకు నీళ్ళను వేసుకొని కర్రీ కన్సిస్టెన్సీ ఇప్పుడు చూసుకొని సాల్ట్ని చెక్ చేసి మూత పెట్టి ఉడికించాలి. మూత పెట్టి 3 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే కర్రీ మంచిగా కొద్దిగా ఆయిల్ పైకి తేలి ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనము కోడిగుడ్లను కొట్టి ఈ విధంగా సైడ్ బై సైడ్ పోసుకోవాలి. ఇక్కడ నేను 6 వరకు కోడిగుడ్లను వేసుకున్నాను. కొద్దిగా గ్యాప్ వదిలి ఈ విధంగా వేసుకొని పైన కొత్తిమీర జల్లుకొని మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించాలి. 3 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు వీటిని స్లోగా ఫోర్క్ తోటి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 1 బై 1 స్లోగా టర్న్ చేసేసుకొని మరొక 30 సెకండ్ల వరకు ఈ గ్రేవీని ఉడికించుకుంటే మరోవైపు గుడ్ల కూర రెడీ అయిపోతుంది. ఈ కోడిగుడ్ల కూరను మనము రైస్తో అయినా లేకుంటే వైట్ పులావ్తో అయినా చపాతీతో అయినా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు 30 సెకండ్స్ తర్వాత గుడ్లు మంచిగా ఉడికిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.